శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. గ్రహణం, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం. గ్రహణం అంటే ఏమిటి? అవి ఎలా ఏర్పడతాయి? మనకి పౌరాణికంగా మోహినీదేవి అంటే విష్ణుమూర్తి మోహిని అవతారాన్ని ధరించి అమృతాన్ని దేవతలకి పంచిపెడుతున్నాడు. దేవతలు రాక్షసులు కూడా అడిగారు మాకు ఇవ్వండి అని. దేవతలందరినీ ఒక లైన్లో కూర్చోమన్నారు, రాక్షసులందరినీ లైన్లో కూర్చోమన్నారు. ముందు దేవతలందరికీ కూడా దోసిట్లో పోస్తుంది మోహిని అవతారం. అదే లైన్లో రాహువు కూడా చేరి చివరిలో కూర్చున్నాడు మారువేషంలో. ఆ చివరికి వచ్చేది గమనించక ఆ రాహువు చేతిలో కూడా ఈ అమృతాన్ని పోయడంతో గబుక్కున రాహు తాగేశాడు అమృతాన్ని. అది గమనించినటువంటి సూర్యుడు, పక్కన ఉన్నటువంటి సూర్యుడు, చంద్రుడు విషయాన్ని మోహినికి తెలియజేస్తారు, సౌంజ్ఞ చేస్తారు. వెంటనే మోహిని రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని ఉపయోగించి ఆ రాహు యొక్క తలని ఖండించేస్తాడు. ఆ అమృతము శరీరంలోకి దిక్కుండా అక్కడికి మొండెము తల వేరైపోయి ఆ తర్వాత ఆ రాహువు కేతువుగా 2 రూపాలు ధరిస్తారు. అప్పటి నుంచి ఆ రాహుకేతులు ఇద్దరు కూడా సూర్యచంద్రుల మీద పగబట్టి ఈ రకంగా మీరు ఫిర్యాదు చేశారు కాబట్టి మా మీద, మాకు శరీరం లేకుండా చేశారు కాబట్టి మిమ్మల్ని మేము తినేస్తూ ఉంటామని వాళ్ళు అప్పుడప్పుడు ఆ రాహు కేతువులు ఇద్దరు కూడా సూర్యుని ఒకసారి, చంద్రుని ఒకసారి, వాళ్ళు అమావాస్య నాడేమో సూర్యుడిని, పౌర్ణమి నాడేమో చంద్రుడిని తినేస్తూ ఉంటారు. అదే గ్రహణము అంటే. ఇది పౌరాణిక గాథ. సైంటిఫిక్గా కనుక వైజ్ఞానిక శాస్త్రం ద్వారా మనం ఆలోచించినట్లయితే భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే సరళ రేఖలోకి వస్తారు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉండడానికి 24 గంటలు పడుతుంది. దీన్ని భూభ్రమణము అంటారు. దీనివల్ల మనకి రాత్రింబవళ్ళు ఏర్పడుతున్నాయి. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరిగి వస్తుంది. దీనికి 1 సంవత్సర కాలం పడుతుంది, 365 రోజులు. అప్పుడు మనకి ఈ ఋతువులు అన్నీ వర్షాకాలము, శీతాకాలము, ఎండాకాలము 6 ఋతువులు ఏర్పడుతూ ఉంటాయి. ఇది భూచక్రము తిరిగేటటువంటి విధానం. ఈ భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే సరళ రేఖలోకి వచ్చిన సమయంలో అక్కడ ఆ భూమికి మధ్యలో ఉండేటటువంటి సూర్యుడికి, చంద్రుడికి మధ్యలో ఉండేటటువంటి గురుత్వాకర్షణ శక్తి అక్కడ కింద ఉండేటటువంటి వస్తువుల మీద కూడా ప్రసరిస్తుంది. చూడండి, పల్లెటూళ్ళల్లో పూర్వకాలంలో ఈ గ్రహణ సమయాన్ని ఎలా గుర్తించేవారు అంటే, గ్రహణం పడుతోందని, గ్రహణం విడుస్తోందని, గ్రహణ కాలమని, మరి టీవీలు, సాధనాలు, రేడియోలు, హసీలు లేనటువంటి రోజుల్లో ఓ రోకలి పట్టుకొచ్చి ఓ రోట్లో పెట్టి అందులో కొంచెం నీళ్లు పోసి నిలబెడితే ఆ గ్రహణ సమయంలో రోకలి నిలబడి ఉండేది, ఏ ఆధారము లేకుండా. ఇప్పటికీ కూడా మనం ఆ ప్రయోగం చేయవచ్చు. ఓ పళ్ళెల్లో నీళ్లు పోసి ఆరు బయట ఆ గ్రహణ సమయంలో కనుక రోకలి నిలబెట్టినట్టయితే ఆ గ్రహణ సమయంలో రోకలి నిలబడి ఉంటుంది. సాధారణంగా పొడవాటి వస్తువుని దానికి ఏ ఆధారము లేకుండా అలా నిలబెట్టడం అనేటటువంటిది కొంచెం కష్టం. కానీ గ్రహణ సమయంలో గురుత్వాకర్షణ శక్తి కిందకి వచ్చి దాని మీద ప్రవేశించడం వల్ల, భూమికి వ్యతిరేక దిశగా ఉండడం వల్ల అక్కడ భూమి ఆకర్షణ శక్తికి పనిచేయదు. కాబట్టి ఆ రోకలి అట్లాగా నిలబడి ఉంటుంది. ఎప్పుడైతే గ్రహణం అయిపోయిందో